సమస్యలన్నిటికీ మూల కారణం ఈ 3 శాపాలే. ఉన్నాయి. పితృదోషాలు, స్త్రీ శాపాలు, అలాగే దేవతా శాపాలని చెప్తుంటారు. అసలు ఇవేంటి? ఎందుకొస్తాయి ఇవి? ముందుగా మనకి పితృదోషం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరిలో ఉందనే చెప్తాను. అవునా? ప్రతి ఒక్కరికి. ఓకే. మన భారతదేశంలో ఉన్న 100,00,00,000 జనాభాకి, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పితృదోషమో, స్త్రీ శాపమో, దేవతా శాపమో, బ్రహ్మత్యాదిపాతక దోషాలో ఆ! ఏదో ఒక విధమైనటువంటి దోషాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరి జాతకంలో ఉండి తీరాల్సిందే. ఆ! నా ఆలోచన ప్రకారం ఇప్పుడున్నటువంటి సమయంలో సాక్షాత్తు భగవంతుడు జన్మ ఎత్తిన ఆయనకు కూడా దోషభూయిష్టమైనటువంటి జాతకాలతోనే పుడతారు. తప్పనిసరిగా దోష పరిహారాలు ఉంటాయి అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉంటాను. భగవంతుడు కూడా. భగవంతుడు కూడా ఇప్పుడున్నటువంటి ఈ ఈ కాలమాన పరిస్థితులలో. పాపయుగంలో, ఆ! కలియుగంలో కరెక్ట్. ప్రస్తుతానికి కరెక్ట్. ఓకే. ఇక్కడ పితృదోషం అని చెప్తూ ఉంటాం. ఈ పితృదోషానికి ఒక మంచి అంటే ఎగ్జాంపుల్ కూడా కాదు. ఉన్న నిజం మాట్లాడుకోవాలి అంటే. రైట్. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి వారి ఆలోచనకు తగ్గట్టుగా చెప్తూ ఉంటారు. నిజంలో బ్రతకాలి, నిజం మాట్లాడుకోవాలి. కరెక్ట్. మనకి ఈ కార్యక్రమానికి ఉండేటువంటి సదుద్దేశమే అందరికి నిజం తెలియాలనేటువంటి ఒక కరెక్ట్. మంచి సంకల్పం. అవును. పితృదోషం ఎలా వస్తుంది అనేటువంటి విషయానికొస్తే, కలియుగంలో మనిషి సంపూర్ణమైనటువంటి ఆయుష్య ప్రమాణం చాలామంది 100 సంవత్సరాలని చెప్తూ ఉంటాం. అవును. అందుకనే శతమానం భవతి అనేటువంటి మంత్రం కూడా చదువుతూ అవును. అక్షతలు వేస్తూ ఉంటాం. అవును. కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 120 సంవత్సరాలు మనిషికి బ్రతకాలి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఓహ్! ఎందువల్ల? రవి మహర్దశ నుంచి కేతు మహర్దశ వరకు. రవి మహర్దశ 6 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ 7 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు, శని మహర్దశ 19, రాహు 18 సంవత్సరాలు, కేతువు 7 సంవత్సరాలు. మొత్తం వెరసి 120 సంవత్సరాల మహర్దశలు జరుగుతాయి. ఓకే. అంటే ఒక మనిషిలో ఇన్ని మహర్దశలు మొత్తం జరగాలి అనేది అవును. శాస్త్రం చెప్తోంది. అవును. కాబట్టి 120 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆయుష్య ప్రమాణం అని చెప్తూ ఉంటాం. ఓహో! దాంట్లో మనం షష్టి పూర్తి చేస్తూ ఉంటాం. అవును. 60 ఏళ్ళకి చేస్తాం. అవును. మరి 100 ఏళ్ళే బ్రతకాలంటే 50 ఏళ్ళకి చేయాలి కానీ 60 ఏళ్ళకి ఎందుకు చేయాలి? ఓకే. 120లో సగం 60 కాబట్టి అచ్చచ్చ! అర్ధాయుష్షు కాబట్టి అక్కడ షష్టి పూర్తి చేస్తాం. ఓకే. మనం ఓకే. షష్టి పూర్తి చేసేటువంటి పరమార్థం కూడా ఇప్పుడేదో సినిమాటిక్‌గా దండలు మార్చుకోవడం, అవును. కేకులు కట్ చేసుకోవడం, ఒక కూల్ డ్రింకులు రెస్టాలేసుకొని తాగడం, మంగళసూత్రం కట్టడం ఇది షష్టి పూర్తి మళ్ళీ కాదు. మళ్ళీ శోభనాలు కూడా చేస్తున్నారు. మళ్ళీ చేస్తున్నారు. మళ్ళీ కార్యాలు చేస్తున్నారు. అంటే విచిత్రమైన పోకడ, వింత అవును. పోకడ అంటూ ఉంటాం. అవును. ఇవి కాదు అసలు. 60 సంవత్సరాలకి అర్ధాయుషు రాగానే ఓకే. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మృత్యువు ఉగ్రరథం అనేటువంటి ఒక రథాన్ని ఎక్కొస్తాట వీళ్ళని కబళించడానికి. ఓకే. అప్పటినుంచి షురు. ఓకే. 60 సంవత్సరాలకి. ఆ ఉగ్రరథ శాంతి చేయటమే షష్టి పూర్తి పరమార్థం. ఆహాహా! ఈ ఉగ్రరథ శాంతి కూడా మనం ఏదో ఒక రోజులో ఏదో పూజ చేసుకుంటున్నాం. నామకావాస్తంగా మిగిలినంతా మనం ఫంక్షన్ చేసుకుంటున్నాం. అవును. అసలు చేయవలసిన విధానం 3 రోజుల పాటు చేయాలి. ఆ! 3 రోజుల పాటు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, మృత్తికా స్నానం అంటే తులసి కోటలో ఉండేటువంటి మట్టిని నెత్తిన పెట్టుకొని స్నానం చేయాలి. ఆ! నదీ స్నానం చేయాలి. తర్వాత మంగళా స్నానాలు చేయాలి. ఇప్పుడు మనం ఒంటికి మొత్తం నలుగు అవును. పెట్టి స్నానం చేస్తాం. అవును. మంగళా స్నానం చేసి మరలా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, అంకురార్పణ, దీక్షాధారణ, మంటపారాధన. ఈ మంటప ఆరాధన అంటే మనం వ్రతం చేసేటప్పుడు నవగ్రహాలు పెడుతూ ఉంటాం. అవును. షష్ఠి పూర్తికి 365 కలశాల స్థాపన చేయాలి. బా! సంవత్సరంలో మనకి ఎన్ని రోజులు? 365 రోజులు. అవును. 365 రోజులకి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటూ ఉంటారు. ఓకే. 27 నక్షత్రాలు, 60 సంవత్సరాలు, 2 ఆయనాలు, 6 ఋతువులు, 12 మాసాలు, 7 వారాలు, 9 గ్రహాలకి ఉపగ్రహాలు, 27 ఇవి మొత్తం చూసుకుంటే 365 అవుతూ ఉంటాయి మనకి. హ్మ్. ఈ 365 మందిని మహామంటపారాధన అంటాం. వీళ్ళందరినీ ఆవాహనం కలశ రూపంలో చేయమని చెప్తుంది. ఓకే. ఇప్పుడు కొంతమంది ఉండేటువంటి శక్తిని బట్టి 108 కలశాలు పెట్టుకొని చేస్తున్నారు. ఓకే. దీంట్లో ప్రధాన కలశాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని కలశాల్లో ఆవాహనం చేసి ఈ 365 కలశాల్లో కూడాను మృత్యువుని జయించేటువంటి వాడు ఎవరు? మృత్యుంజయుడు ఈశ్వరుడు. ఇక్కడంతా కూడా ఈశ్వర ఆరాధనే, మొత్తం మృత్యుంజయ ఆరాధనే. ఓకే. దీంట్లో ఈ కలశంలో కూడాను వెండివి గౌరీ శంకరుల ప్రతిమలు వేసి
3 ప్రధాన కలశాలు పెట్టి దీంట్లో శతఛిద్రకటం అని చెప్పి ఒకటి పెడతామయ్యా. అంటే ఇప్పుడు మనం షష్ఠి పూర్తి చూస్తూ ఉంటే తెలుస్తుంటుంది. ఇట్లా జల్లెడలాగా ఇత్తడి జల్లెడ పట్టుకొని నీళ్లు పోస్తూ ఉంటారు. అవును. అవును. దాన్ని 100 చిల్లులు ఉంటాయి. ఛిద్రము అంటే రంధ్రము. అచ్చా! శతఛిద్రకటం అని చెప్పి దాంట్లో మృత్యుంజయుడిని ఆవాహనం చేస్తారు. ఓహో! నల్ల కమ్మలి, ఉప్పు, ఇనుము ఇట్లాంటి వాటితో మృత్యుంజయుడిని ఆవాహనం చేసి దాని మీద నుంచి నీళ్లు పోయడానికి గల కారణం ఏంటంటే మృత్యువు సంతోషపడి ఆయన మీద నుంచి వచ్చినటువంటి ఆశీర్వచనం ఏదైతే ఉంటుందో ఆ నీళ్ల రూపంలో వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. వీళ్ళకి మృత్యు దోషాలు పోతాయి, మృత్యుంజయులు అవుతారు అని చెప్పి శాస్త్రం. ఆ! అబ్బబ్బా! దీంట్లో సూర్య నమస్కారాలు, నవగ్రహ జపాలు, వాళ్ళ నక్షత్ర జపాలు, దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నక్షత్ర జపాలు, అలాగే మృత్యుంజయ జపాలు, హోమాలు 365 దేవతలను ఎవరినైతే ఆవాహనం చేసామో వాళ్ళ హోమం, రుద్రహవనం, ఆయుష్య హోమం ఇవన్నీ కూడా హోమాలు 3 రోజున అవుతాయి. మూడో రోజున దశదానాలు అంటే 10 దానాలు, హ్మ్. షోడశ దానాలు అంటే 16, 26 రకాల దానాలు ఇచ్చి తదుపరి వీళ్ళకి అవభృత స్నానం అంటారు ఈ స్నానాన్ని. ఈ ఓకే. అవభృత స్నానం చేయించిన తర్వాత ఆశీర్వచనం ఇస్తే ఆ నీళ్లు ఏవైతే పడుతున్నాయో వాళ్ళకు ఉండేటువంటి అపమృత్యు దోషాలు పరిహారమై హ్మ్. మృత్యుంజయులు అవుతారని చెప్పి శాస్త్రం చెబుతుంది. షష్ఠి పూర్తి పరమార్థం ఇది. ఇంత అసలు ఉంది. సంబంధమే లేదు. లేదు. ఓకే. ఈ శాస్త్రం ఏం చెబుతుందంటే షష్ఠి పూర్తి 60 సంవత్సరాలకు గనక చేయగలిగితే 10 ఏళ్ల ఆయుష్ పెరుగుతుంది అంటాడు. ఓకే. దీన్ని మనం సైంటిఫిక్‌గా కూడా ప్రూవ్ చేయొచ్చయ్యా. ఓకే. ఎలా? 60 సంవత్సరాలకి ఉండేటువంటి బాధ్యతలు మొత్తం తీరిపోతాయి. కూతుళ్ళకి పెళ్ళిళ్ళై అల్లుళ్ళొచ్చేస్తారు. వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటుంటారు. కొడుకులకు పెళ్ళిళ్ళై కోడళ్ళొస్తారు. అవును. మనవళ్ళు, మనవరాళ్ళు వాళ్ళ హడావుడి వాళ్ళుంటారు. కేవలం వీళ్ళిద్దరు మాత్రమే ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారు. అవును. ఇక్కడ మన శాస్త్రం కూడా ఎంత గొప్పగా ఆలోచిస్తుందంటే అయ్యా, షష్ఠి పూర్తి దంపతులకు వాళ్ళు చేసుకోకూడదు. పిల్లలు మాత్రమే చేయాలని చెప్పి ఒక సంబంధం నియమం పెట్టారు. పెట్టింది. అవును. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ పిల్లలు షష్ఠి పూర్తి చేయడానికి వీళ్ళ దగ్గరకు వస్తున్నారుగా. అవును. బంధువులందరూ వస్తున్నారుగా. రావాల్సిందే కదా! అవును. వచ్చినప్పుడు వీళ్ళకి సంతోషం పెరుగుతుందా లేదా? బ్రహ్మాండంగా. సంతోషమే సగం బలం అని చెప్పి మనం చెప్పుకుంటూనే అవును. ఉంటాం. అవును. దాంతో సైంటిఫిక్‌గా వాళ్ళకి ఆనందం ఏదైతే ఉందో ఆరోగ్యాన్ని పెంచుతుంది, ఆయుష్‌ని పెంచుతుంది. ఓహోహో! 10 ఏళ్ల ఆయుష్ పెరుగుతుంది. మరలా 70 ఏళ్ళు వచ్చేసరికి మృత్యువు మరలా భీమరథం అనేటువంటి రథాన్ని ఎక్కొస్తాడు. హ్మ్. ఆయన్ని మరలా ఇదే ప్రాసెస్‌లో పూజ. 3 రోజులు 365 కలశాలు భీమరథ శాంతి. హ్మ్. అంటే ఏ రథమైతే ఎక్కొస్తున్నాడో ఆ మృత్యువుని ఆ రూపంలో శాంతిపరచడం. ఓహ్! భీమరథ శాంతి 70 సంవత్సరాలు గనక చేస్తే 14 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుందంటాడు శాస్త్రం. బా! 84 సంవత్సరాలొస్తాయి. 84 ఏళ్ళకి ఎవరు లెక్క వేసుకున్నా మనం పుట్టిన రోజు నుంచి తప్పనిసరిగా 1000 పౌర్ణాలు, 1000 అమావాస్యలు వెళ్ళిపోతాయి. హ్మ్. అచ్చా! సహస్ర చంద్ర దర్శనం అంటారు ఇది. 84 ఏళ్ళకి చేస్తాం. ఓహో! సహస్ర చంద్ర దర్శనం. హ్మ్. ఈ సహస్ర చంద్ర దర్శనం చేసినట్టయితే 36 ఏళ్ల ఆయుష్ పెరుగుతుందంటాడు. ఆ! వెరసి 120 సంవత్సరాలు. ఓకే. సంపూర్ణమైనటువంటి ఆయుష్‌తో బ్రతకవలసినటువంటి ఆయుష్. మరి పితృదోషానికి, షష్ఠి పూర్తికి సంబంధం ఏంటి హ్మ్. అనేటువంటి యెస్. విషయానికొస్తే, యెస్. ఇక్కడ మనం 60 సంవత్సరాలకు షష్ఠి పూర్తి చేస్తున్నాం. 120లో సగం 60. 60 ఏళ్ళు కూడా బ్రతకకుండా ముందు చనిపోతుంటారు చూడండి. అవును. 40 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 45 అవును. ఏళ్ళకి, 50 ఏళ్ళకి, 55 ఏళ్ళకి, 14 ఏళ్ల దగ్గర నుంచి. ఇక్కడేంటంటే మన జ్యోతిష్ శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే, ద్వాదశ వర్షం అంటే 12 సంవత్సరాల దగ్గర నుంచి ఊహ కరెక్ట్‌గా తెలుస్తూ ఉంటుంది మనిషికి. అవును. మన జాతకం చెప్పడం కూడా 12 ఏళ్ల దగ్గర నుంచి జాతకం చెప్తాం. ముందు పుట్టిన అచ్చా! ముందు వెంటనే చెప్పారు. దోషాలు మాత్రమే పరిహారం చేసుకోవడానికి జాతకం చూస్తాం కానీ, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏంటనేది 12 ఏళ్ళకి మాత్రమే జాతకం చూస్తాం. ఓకే. అంటే మనం జాతకం అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తాం. మన హస్త సాముద్రికం చూస్తారు చూడండి. వాళ్ళు కూడా 12 ఏళ్ళకే చూస్తారు. ఎందుకంటే ఈ రేఖలు మొత్తం కూడా ఫార్మ్ అవ్వడం అనేది 12 ఏళ్ల దగ్గర నుంచి కరెక్ట్‌గా ఫార్మ్ అవుతూ ఓహ్! ఉంటాయి. ఓకే. ఓకే. అంతవరకు డిపెండెన్స్ వీళ్ళంతా అవును. పేరెంట్స్ మీద. అవును. కదా! అవును. 12 ఏళ్ల దగ్గర నుంచి 60 ఏళ్ల లోపల చనిపోయేటువంటి వాళ్ళ ఆత్మ ఘోష ఏదైతే ఉంటుందో అది పితృదోషం అంటాం. ఓకే. ఓకే. మరి ఎందుకొస్తుంది? 60 ఏళ్ల లోపల ఎవరో చనిపోతే మాకెందుకొస్తుంది? హ్మ్. అనేటువంటి విషయానికొస్తే బాగా ఆకలేసింది. కంచం నిండా మంచిగా పంచభక్ష పరమాన్నాలు పెట్టుకున్నాం. 2 ముద్దలు తిన్నాం. ఆకలి తీరుతుందా? అర్ధాకలే కదా! అంతేగా. సంపూర్ణమైన ఆకలి కాదు కదా! 120 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి ఒక మనిషి 60 ఏళ్ళు కూడా బ్రతకకుండా చనిపోతుంటే ఆత్మఘోష ఉంటుందా? ఉండదా? ఓకే. మన పితృదేవతలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం చనిపోయిన వాళ్ళని. అవును. బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులు దేవతలే. అవుతలు. చనిపోయిన తర్వాత కూడా పితృదేవతలనే పితృదేవతలనే పిలుస్తాం. పిలుస్తాం మనం. మరి వాళ్ళలా చనిపోతే
అసలు వాళ్ళ చావుకి మా దోషానికి సంబంధం ఏంటి అనేటువంటి విషయానికి అంతే వస్తే కదా! అవును. దీన్ని కూలంకషంగా చెప్పుకోవాలి అంటే అయ్యా, ఒక మనిషి చనిపోయిన తరువాత కర్త ఎవరైతే కుమారుడు ఉంటాడో, కర్మ చేసే కుమారుడు తడి బట్టలు కట్టుకొని, మనం తల కొరివి పెట్టే దగ్గర నుంచి కూడా మొత్తం తెల్లటి బట్టలు కట్టుకొని, తడి బట్టలు కట్టుకొని తల కొరివి పెడతాడు. అవును. ఎందుకు పెడతారు అనేటువంటిది ఒక చాలా మందికి తెలియనటువంటి విషయం. ఏదో మడి కట్టుకున్నారు అవును. అని అనుకుంటారు. కానీ అవును. అవును. అసలు విషయానికి గరుడ పురాణం ఈ విషయంలోకెళ్తే మనం ఎప్పుడైతే శవదహనం చేయడానికి తీసుకొని వెళ్తూ ముందుగా వీడు స్నానం ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయానికెళ్తే, శవదహనం చేసేటప్పుడు ఆ శవంలో ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉంటుందో అది ఘోషిస్తూ ఉంటుందిట వేడితో. ఓకే. తాపం, మంట ఆ! కాలుతూ ఉంది గదా! అవును. మరి వీడికెందుకు చల్లటి వస్తువులంటే 12 రోజుల పాటు ఎవరైతే కర్త ఈ కర్మ చేస్తూ ఉంటాడో వాడిలో వాళ్ళ ఆత్మ ప్రవేశం జరుగుతుందని చెప్పి గరుడ పురాణం చెబుతుంది. ఓహ్! వాళ్ళ తాపం తీరడానికి వీడు తడి బట్టలు కట్టుకోవాలి. అచ్చా! 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 ఓకే. వీడు తడి బట్టలు కట్టుకుంటే వాడికి తాపం తీరుతుంది. వీడిలో ఉన్న తాపం అవునవును. ఆత్మకి. అలాగే కర్మలో కూడా 12 రోజుల పాటు రోజుకు 3 సార్లు స్నానం ఉంటుంది. మృత్తికా స్నానం అని చెప్పి హ్మ్. తులసి కోటలో మట్టి తీసుకొని, నదిలో మట్టి తీసుకొని నెత్తిన పెట్టుకొని స్నానం చేస్తారు. ఎందుకు అంటే అది కూడా తాపోపశమనార్థం, తాపతృప్త్యర్థం అని చెప్పి చెబుతూ ఉంటారు. తాపం తగ్గడానికి, తాపం తృప్తి చెందడానికి కోసమే ఈ స్నానాలన్నీ కూడా చేయమని చెప్పి శాస్త్రం. యాహ్! దాంతో పాటు తిలతర్పణాలు. అవును. ఇప్పుడు తిలోదకాలు అని చెప్పి ఇంటి అవును. పేరిట వాళ్ళు వదులుతారు. అవును. తర్వాత ధర్మోదకాలు అని చెప్పి తెలిసిన బంధువులందరూ కూడా వదులుతుంటారు. ఇది కూడా తాపోపశమనార్థం, తాపతృప్త్యర్థమే. ఈ నీళ్లు ఓహ్! వదులుతుంటే వాళ్ళకి తాపం తగ్గుతూ ఉంటుంది ఎంతసేపటికి. ఓకే. నువ్వులు గాబట్టి తిల అంటే నువ్వులు నువ్వులు గాబట్టి కాబట్టి. ఓకే. ఓకే. అట్లానే దీంతో పాటు మనం 10 రోజులు కర్మలు చేస్తాం. దశదిన కర్మలని చేస్తాం. అవును. 12వ రోజున సపిండీకరణం అని చెప్పి ఒక కార్యక్రమం ఉంటుంది. అంటే ఓకే. పిండాలు ఇట్లా కలుపుతూ ఉంటారు. ఓకే. దీన్ని చాలా మంది కూడాను అచ్చ తెలుగులో పెద్దల్లో కలపడం అని చెప్పి మాట్లాడుతూ అచ్చా! ఉంటారు. ఓకే. సపిండీకరణం అని చెప్పి చేస్తుంటారు. మా నాన్నగారు చనిపోయి ఉంటే 12వ రోజు వరకు ఆయనకి ప్రేత అనేటువంటి శబ్దంతోనే పిలుస్తూ ఉంటాం. ఆ! ఇక్కడ మా నాన్నగారికి వసు రూపం అని చెప్పి ఒక రూపం వెళ్తూ ఉంటుంది. ఆ ఓకే. రూపంలో ఉంటారాయన తండ్రి. ఓకే. ఈ వసు రూపం ఎక్కడొస్తుంది మనకి? 12వ రోజు సపిండీకరణం చేసేంత వరకు మా తాతగారు వసు రూపంలో ఉంటారు. ఓకే. మా నాన్నగారిని మా తాతగారి స్థానానికి పంపిస్తే, మా నాన్నగారు వసు రూపంలోకెళ్తారు. మా వసు రూపంలో ఉన్నటువంటి మా తాతగారు అంతవరకు కూడాను రుద్ర రూపంలోకెళ్తారు. రుద్ర రూపం. రుద్ర రూపం. మా ఓకే. ముత్తాత గారు అంతవరకు రుద్ర రూపంలో ఉన్నటువంటి ముత్తాత గారు ఆదిత్య రూపానికి వెళ్తాడు. ఓకే. వసు, రుద్ర, ఆదిత్య రూపాలుగా పితృ పితామహి ప్రపితామహీనాం. పితృ తండ్రి, ఓకే. పితామహి తాతగారు, ప్రపితామహీనం ముత్తాత గారు. ఈ మా తండ్రి గారికి వసు రూపం ఇవ్వాలి అంటే ఆ ముత్తాత గారి నాన్నగారిని స్వర్గలోకానికో, నరకలోకానికో వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఓకే. అంతవరకు మా నాన్నగారికి ప్రేత అని చెప్పి చెబుతూ ఉంటారు. ఈ సపిండీకరణం చేసినప్పుడు ప్రేత శబ్దో నాస్తి. అక్కడి నుంచి ప్రేత శబ్దం ఉండదు. ఆయనకి వసు రూపం ఇచ్చేసింది. ఓకే. ఈ సపిండీకరణ సమయంలో చాలామంది అందరూ చేస్తూనే ఉంటారు. పెద్ద బియ్యం రాసిపోసి, గొడుగు, చెప్పులు, చెంబు, దుప్పటి, శయ్యాదానం అంటారు. అంటే మన దాదాపు మంచం. బెడ్, హ్మ్. మంచం ఇవన్నీ కూడా దానం ఇస్తారు. ఈ ఆత్మ కర్మ చేసిన రోజు నుంచి ప్రయాణం మొదలుపెడుతూ ఉంది. ఓకే. అది స్వర్గానికా, నరకానికా వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల అంతే. ఫలితం. ఆ! దీంట్లో ఎండాకాలం వస్తే కాళ్ళు కాలకుండా చెప్పులు, దాహమేస్తే తాగడానికి చెంబు, రాత్రిపూట పడుకోవడానికి మంచము, దుప్పటి, వానాకాలం వస్తే తడవకుండా గొడుగు. గొడుగు. ఈ ఆత్మ ప్రయాణం కోసం ఇచ్చేటువంటివి ఇవన్నీ కూడా. ఆ! ఇది బ్రాహ్మడికి ఇస్తూ ఉంటాం. అచ్చా! అంటే అక్కడ బ్రాహ్మడికి ఇస్తున్నాము అంటే వాళ్ళ రూపంలో పితృపితామహి, ఓకే. ప్రపితామహీనాం అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పి మరి ఈ హ్మ్. బ్రాహ్మడికి ఇస్తూ ఉంటాం. హ్మ్. ఈ ప్రయాణం ప్రారంభమైంది. ఈ ఆత్మ ఎప్పుడైతే చనిపోయిన రోజు నుంచి వాళ్ళకి సంవత్సరం వరకు కూడాను ఒక నెల ఒక రోజు కింద లెక్క. అచ్చా! ఒక నెల ఒక రోజు కింద లెక్క అవుతుంది. ప్రతి నెల కూడా ఏం చేస్తాం మనం మాసికం పెడతాం. అవును. మాసము, మాసికము. అవును. నెలకు ఒకసారి పెట్టేదాన్ని మాసికం అంటాం అవును. కదా! ఈ మాసికం పెట్టినప్పుడు పిండం పెడతాం కాబట్టి ప్రతిరోజు వారికి భోజనం పెడుతున్నట్టే లెక్క. హుహుహు. ఒక నెల ఒక రోజు కింద లెక్క అయింది కదా! అవును. ప్రతి నెల మాసికం పెడుతున్నాం కదా! అవును. వారికి ప్రతి నెల భోజనం పెడుతున్నట్టే లెక్క. ఓకే. ఇలా సంవత్సరం వరకు పెడతాం.
సంవత్సరం అయిన తర్వాత ఒక కార్యక్రమం చేస్తాం. సంవత్సరీకము అని చెప్పి అంటుంటారు. అవును. దాన్ని అసలు భాషలో సంవత్సరీ విముఖము. విముఖము. ఓకే. ఈ ఆత్మకి, ఈ లోకానికి సంబంధం లేకుండా విడిపోవడాన్ని విముఖము అంటాం. ఓకే. ఇక్కడ వీళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం ఒక స్థానానికి వెళ్ళబోతోంది ఈ ఆత్మ. హ్మ్. హ్మ్. సంవత్సరీ విముఖం తర్వాత. ఆ! వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం ఒక రోజు కింద లెక్క సంవత్సరం దగ్గర నుంచి. అవును. ప్రతి సంవత్సరం తద్దినం పెడుతూ ఉంటాం. సో, ప్రతిరోజు మన పితృదేవతలకు భోజనం పెడుతున్నట్టే లెక్క. ప్రతిరోజు పెడుతున్నట్టు లెక్క. లెక్క. ఓకే. దీన్ని ఆత్మలకి ఒక సంవత్సరం అంటే ఒక రోజు. ఒక రోజు. అచ్చా! రైట్. అక్కడి నుంచి. రైట్. ఇక్కడ మరి ఇవన్నీ చేస్తున్నాం కదా! ఇంకా చేసినా మాకెందుకు సమస్యలు అనేటువంటి విషయానికొస్తే, ఈ 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వ్యక్తులెవరు కూడాను స్వర్గ నరక ప్రాప్తి లేదు అని చెప్పి గరుడ పురాణం చెప్తాం. అరెరే! ఓకే. వీళ్ళు మధ్యలోనే. మధ్యలో ఉంటారు. ఎక్కడుంటారు? వీళ్ళకో స్థానం కావాలిగా. మీకు త్రిశంకుడి కథ తెలిసే ఆ! ఉంటుంది. తెలుసు. తెలుసు. అవును. త్రిశంకుడి బొందితో ప్రాణానికి విశ్వామిత్రుడు స్వర్గానికి పంపిస్తే ఇక్కడ స్థానం లేదని చెప్పి బయటికి నెట్టేశారు. నరకానికి వెళ్తే అక్కడ నీకు స్థానం లేదని చెప్పి కిందకి నెట్టేస్తూ ఉంటే, ఆయన ఆకాశ మార్గం నుంచి కింద భూమికి ఇలా రివర్స్‌లో పడుతూ ఉంటారు కదా! విశ్వామిత్రుడు నేను పంపించిన వాడికి ఎక్కడా స్థానం లేదా అని చెప్పి ఆయన కోసం ఒక స్వర్గాన్ని సృష్టించాడు. అవును. భూమికి, ఆకాశానికి మధ్యలో. దాన్ని త్రిశంక స్వర్గం అంటాం. అవును. ఇప్పుడు కూడా ఎవరన్నా అటు ఇటు కాకుండా మాట్లాడుతున్న అవును. వాడిని వీడు త్రిశంక స్వర్గంలో ఉంటుంటాడా అని అవును. చెప్పి అవును. మాట వరుసగా అంటూ ఉంటాం. అవును. ఈ ఆత్మలన్నీ కూడా ఈ 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి ఆత్మలన్నీ కూడాను త్రిశంక స్వర్గంలో మాత్రమే ఉంటాయి. ఓహో! భూమికి, ఆకాశానికి మధ్యలో వేలాడే వాళ్ళని ఏమంటాం మనం? అవును. పిశాచాలు అంటాం. ఓకే. అంటే ఇక్కడ ప్రేత రూపం ఇంకా వాళ్ళకి పోలేదు. కేవలం ప్రేత రూపంలోనే ఉంది. ఈ ప్రేత రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి మనం పెట్టేటువంటి దినాలు, తద్దినాలు ఎక్కడ అందుతున్నాయి? అందవు. ఓకే. అందవు కాబట్టి వాళ్ళు సంతృప్తికరంగా లేరు. ఓహో! మన పితృదేవతలే మన వంశానికి సంబంధించినటువంటి పితృదేవతలే సంతృప్తికరంగా లేకపోతే వంశం వృద్ధి ఎక్కడ జరుగుతుంది? హ్మ్. వంశంలో సంతోషంగా ఎవరుంటారు? ఓకే. ఉండలేరు కదా! అవును. మనకు ప్రత్యక్ష దైవాలే తల్లి, తండ్రి. అందుకనే కొడుకు లేనటువంటి వాళ్ళు ఎందుకు బాధపడతారు? అపుత్రస్య గతిర్ నాస్తి అని చెప్పి గతిర్నాస్తి శాస్త్రం అంటారు. చెప్తూ అవును. ఉంటారు. కొడుకులు లేకపోతే గతులు లేవు. కొడుకులు కావాలని చెప్పి చెట్లు, ఓహ్! పుట్టలు, దేవుళ్ళు, రాళ్ళు, రప్పలు మొక్కి కొడుకు కావాలని. పూర్వకాలంలో 10 మంది అమ్మాయిలు పుట్టినా 11వ వాడైనా కనీసం అబ్బాయి పుడతాడని చెప్పి ఎదురు చూసి అబ్బాయి కోసం కనేటువంటి వాళ్ళు కూడా అవును. పూర్వకాలంలో ఉండేవాళ్ళు. ఉన్నారు. అవును. కదా! ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. ఉన్నారు. నలుగురు అమ్మాయిలు పుట్టినా అబ్బాయి కావాలని చెప్పి ఇంకా ఎదురు చూసేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మా పెద్దనాన్నకి 11 మంది ఆడపిల్లలు. అబ్బా! ఆ తర్వాత అబ్బాయి. ఇంకా లేదు. లేరు. ఇంకా అందరు అమ్మాయిలు. అప్పుడు ఆపేశారింకా. ఇంకా అబ్బాయి పుట్టడం ఆ! కష్టమేమో అని. అని. ఇక్కడ ఈ కొడుకుల కోసం ఏదైతే చేస్తున్నారో బ్రతికుండగా మనం తల్లిదండ్రులను తప్పనిసరిగా చూడాలి మనం. దాంట్లో అనుమానమేం లేదు. ఇహ తల్లికి మించిన దైవం లేదని ప్రపంచంలో ప్రతి శాస్త్రం చెప్తూనే ఉంది. తండ్రి పడేటువంటి ఆవేదన అందరికీ తెలిసిందే. అంతే గదా! అనేక రకాల గాథల్లో వింటున్నాం, చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ తల్లిదండ్రులకి చనిపోయిన తర్వాత ఉత్తర క్రియలు కానివ్వండి, ఈ కర్మకాండలు, తద్దినాలు, దినాలు ఇవన్నీ కూడా కేవలం కొడుకుకి మాత్రమే అర్హత, అధికారం ఉంటుంది. ఇంకెవరికీ లేదు. హ్మ్. కదా! ఓకే. ఓకే. మరి ఆ అవును. కొడుకు పెడుతున్నది వాళ్ళకి అందకపోతూ ఉంటే వీళ్ళెక్కడ సంతోషకరంగా ఉంటాడు? అవును. ఇప్పుడు మన ఇంట్లోనే మాకు పిల్లలుంటారండి. మనం భోజనం పెడితే తినకుండా వాళ్ళు పక్కకెళ్ళిపోయి పడుకుంటే అవును. ఎలా ఉంటుంది? ఓహ్! బాధగా ఉంటుందా? అంతేగా. ఒకరోజు బావుంటుంది. రెండో రోజు ఇంకా అదేదో పెద్ద సమస్య పెద్ద ఉంది. సమస్యే. అవును. తెలుసుకోవాలని ఒక తపన పడతాం అమ్మో! గదా! అవును. ఆ తపన తీర్చడానికి ఇప్పుడు మన కార్యక్రమం కూడా అచ్చచ్చచ్చా! ముఖ్యంగా. క్లియర్‌గా చెప్పారు. అవును. ఓకే. ఈ విధంగా పితృదోషాలు వస్తూ ఉంటాయి. పితృదోషం, స్త్రీ శాపం. ఇప్పుడు ఒక అబ్బాయికుంది. అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తుంది. అవును. ప్రపంచంలో ఎక్కడ తిరిగినా మరలా పితృదోషం, స్త్రీ శాపం ఉన్న అమ్మాయే భార్య అవుతుంది. లేకపోతే కాదు. హ్మ్. లేకపోతే కాదు. దాంట్లో అనుమానమే లేదు. వాళ్ళకి ఒక గూటి పక్షులు మొత్తం ఒక చోట చేరుతుంటాయి అంటారు చూడండి. ఆ టైప్‌లో ఈ అబ్బాయికి ఉందంటే అమ్మాయికి ఉంటుంది. అమ్మాయికుంటే అబ్బాయికి ఉంటుంది గ్యారంటీ. ఓకే. ఏదో వీళ్ళిద్దరికి ఉంటే కుజదోషం ఉన్న అబ్బాయికి కుజదోషం అమ్మాయిని చేయాలంటారు కదా! ఇచ్చినట్టుగా. వీళ్ళిద్దరికీ ఉంటే పుట్టే పిల్లలకి తప్పనిసరిగా ఉంటుందిగా. కదా! అబ్బా! దీంతో పాటు ఇది మనుషులం కాబట్టి సర్వసాధారణం అండి. దీంతో పాటు మనకొక శ్లోకం ఉంటుంది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనేటువంటి ఒక అవును. శాస్త్రం ఉంది మనకి. దాంట్లో మొట్టమొదటిగా చెప్పింది పశువులు చెప్పారు. అవును. మన ఇంటికొచ్చేటువంటి గేదెలు కావచ్చు, గోవులు కావచ్చు, కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, పాములు కావచ్చు, మనం పెంచుకునే ఏ జీవికైనా సరే మరలా
పితృదోషం ఉంటేనే మన ఇంటికి వస్తాయి, లేకపోతే రావు. ఆ! వాటికి కూడా వాటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. ఆ! మన పిల్లల డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. సేమ్ జాతకాలుంటాయి. జంతువులతో సమానంగానే జాతకాలుంటాయి మనకు కూడా. ఆ! దాంట్లో అనుమానమే లేదు. అలా ఉంటేనే మన ఇంటికి వస్తాయి, లేకపోతే రావు. అంటే ఇక్కడ పశువులు, పత్ని, సుతులు, పిల్లలు కూడా. ఓకే. పిల్లలు కూడా ఇవే జాతకాల్లో పుడుతుంది. దీంతో పాటు మన జీవితంలో స్నేహితులుగా ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇవే దోషాలు ఉంటేనే మనకు స్నేహితులు అవుతారు, లేకపోతే కారు. ఆ! అనుమానమే లేదు. స్నేహితులు గూడా. స్నేహితులు కూడా. దీంతో పాటు మనకు చదువు చెప్పినటువంటి గురువు గారితో సహా ఆ! ఆయనకు కూడా ఈ దోషాలు ఉంటేనే మనం ఆయన దగ్గర శిష్యత్వం చేస్తాం, లేకపోతే చెయ్యం. దేవుడా! అంటే ఒకళ్ళకొకళ్ళకి ఎలా లింక్ కలుగుతుందో చూడండి. హ్మ్. అవే నక్షత్రాలు, అవే దోషాలు, అవే గ్రహస్థితి తప్పనిసరిగా మన గురువుగారికి ఉంటాయి, మన స్నేహితులకుంటాయి, మన కుటుంబ సభ్యులకుంటాయి, మన తల్లిదండ్రులకుంటేనే మనకొస్తున్నాయి, మనకుంటే మన పిల్లలకొస్తుంది. మొత్తం ఇది ఒక చైన్ లింక్ లాంటిది. ఆ! ఒకళ్ళకొకళ్ళకి. ఆ! నేను చాలా వీడియోస్‌లో చెప్తూ ఉంటా. అసలు నా వీడియో చూస్తున్నారన్నా వాళ్ళకి పితృదోషం ఉంటేనే చూస్తారని చెప్తాను నేను. అవును. తప్పనిసరిగా. పితృదోషం ఉంటేనే చూస్తారు. ఓకే. చూశారంటే ఉన్నట్టే. దాంట్లో అనుమానం లేదు.